హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గుమ్మడికాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో అలాగే వాటి ప్రయోజనాలు కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో పీచు పదార్థాలు అలాగే ఐరన్, జింక్, పొటాషియం చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కూడా ఒక్కసారి మీ ఇంటి దగ్గర ట్రై చేసి చూడండి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఒకసారి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరిగి ఇందులో వేసుకోవాలి. ఈ తాలింపులు బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కలను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ ఈ విధంగా చేసుకుంటే కనుక టేస్టీగా ఉంటుంది. అలాగే 15 నిమిషాల్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ కర్రీని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా ఈ కర్రీని తినవచ్చు. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు, అలాగే ఒక మీడియం సైజ్ టమాటో కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈ గుమ్మడికాయ కర్రీ కొంచెం తియ్యగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది తగ్గించి వేసుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక అరకప్పు వరకు బెల్లం అనేది ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా యాడ్ చేసుకోవాలనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ లేకుండా ఓన్లీ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. బెల్లం ఆ ముక్కలు కలిసేలాగా మొత్తం కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ గుమ్మడికాయ కూరలో బెల్లం యాడ్ చేయడం వలన టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్తో వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పావు గంట తర్వాత ఈ పీసెస్ అనేవి బాగా ఉడుకుతాయి. మూత పెట్టుకొని ఒక పావు గంట ఉడికించుకుంటే మనకి గుమ్మడికాయ కర్రీ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ గుమ్మడికాయ కర్రీని మీరు కూడా ఒక్కసారి మీ ఇంటి దగ్గర ట్రై చేయండి. ఎలా కుదిరిందో కమెంట్ ద్వారా కమెంట్ చేయండి. ఇది అన్నంతో తీసుకోవచ్చు, లేదంటే పెరుగన్నంతో బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. సో ఫైనల్గా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.